హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి. 7-10 వయస్సులో కూడా ఇంకా ఏజ్ కి అలాగే మనసుకి సంబంధం లేదు, ఏజ్ జస్ట్ నెంబర్ అని అంటూ ఉంటారు. ఆయన బిఎస్ఎన్ఎల్ లో ఒక డివిజనల్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా సాహిత్య రంగంలో బాలల మహాభారతం అలాగే బాలల పద్య రామాయణం ఇలా కొన్ని పాటలు కొన్ని పద్యాలు ఎన్నో రచించారు. ఆయన ఏమేం రచించారు, ఆయన అసలు ఒక బిఎస్ఎన్ఎల్ నుంచి ప్రయాణం సాహిత్యం వైపు ఎలా మళ్ళింది, ఇలాంటివన్నీ మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణమూర్తి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? అంటే మీరు చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. ఎందుకంటే మీరు ఒక డివిజనల్ ఇంజనీర్ గా వర్క్ చేశారు అని మాకు తెలిసింది. అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? మీ ప్రాపర్ విజయవాడైనా లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మాది స్వగ్రామం కొండపల్లెమ్మ. అయితే మా అమ్మగారు నాన్నగారు, మా నాన్నగారి పేరు కవిచర్ల వెంకటరామయ్య గారు, మా అమ్మగారి పేరు కవిచర్ల శారదాదేవి గారు. అయితే నేను చదివిందేమో టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ కోర్స్. తర్వాత బాల్యం నుంచి అమ్మా నాన్నల ప్రోద్బలంతో ఇంట్లో భాగవత భారత రామాయణాలు వాళ్ళు చదివితూ ఉన్నప్పుడు పక్కన కూర్చొని నిమ్మళంగా వింటూ అనుకోకుండా ఆ భక్తి బీజాలు నా మనసులో నాటుకున్నాయి. చిన్నప్పటి నుంచి ఆ నాటుకున్న భక్తి బీజాలు రాను రాను అభివృద్ధి చెంది వ్యక్తత తెలిసిన తర్వాత భక్తి భావంలోని ఆనందం అనేటువంటిది కొంచెం మనసుకి తెలిసి ఎప్పుడైతే కాస్త యువకుడిగా అయ్యానో తరచుగా భజనలకు వెళ్ళటము, హరికథలు జరిగిన చూడటము, ఆధ్యాత్మికంగా వివరాలు తెలుసుకోవటము, అలా రామాయణ భారత భాగవతాల గురించి సాధ్యమైనంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగిందమ్మా. అంటే చిన్నప్పటి నుంచి ఆ బీజం అనేది చిన్నప్పటి నుంచే పడింది. అంటే ఇవి రాయడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. మా అమ్మగారు చదివింది 3వ తరగతి అయినా కూడా ఇంట్లో భాస్కర రామాయణము, మొల్ల రామాయణము, రంగనాథ రామాయణము, చక్కగా నన్నయ్య తిక్కన ఎర్రాప్రగళ్ళ మహాభారతము, భాగవతము, పోతన గారి భాగవతము, అన్ని గ్రంథాలు కూడా మామూలుగా మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి 5 దాకా హాయిగా ఇంట్లో కూర్చొని చదివేవారు. చుట్టుపక్కల పిల్లలు కూడా అందరూ కూడా వింటూ ఆ కాలక్షేపం అనేటువంటిది ఆ భక్తి బీజాలు నాకు మనసులో నాటుకోవడం వల్ల నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఆ వ్యాసంగాన్ని కొనసాగిద్దామనేటువంటి ఉద్దేశంతో రాయడానికి ప్రయత్నం చేశానమ్మా. సార్, ఇప్పుడు మీరు ప్రాపర్ కొండపల్లి అని చెప్పారు. ఆ తర్వాత అసలు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా ఎలా ప్రయాణం మొదలైంది? నేను విజయవాడ ఎలక్ట్రికల్ లో డిప్లొమా చేశానమ్మా. ఏ ఇయర్ లో చేశారు? 1969-72. ఓకే. అప్పట్లో ఎలా ఉండేదంటే వచ్చిన మార్కుల్ని బట్టి మనం అప్లికేషన్ పెట్టగానే వాళ్ళు ఉద్యోగానికి పిలిపించేసేవారు అన్నమాట. ఒక ఇంటర్వ్యూ లేదు, ఒక మొహం చూడటం లేదు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత అయ్యానమ్మా. దాంతో వచ్చిన మార్కుల్ని చూసి డైరెక్ట్గా వారు మీరు కాకినాడలో ట్రైనింగ్కి వెళ్ళండి అని చెప్పేసి ఒక 6 నెలల పాటు ట్రైనింగ్ పంపించారు. ట్రైనింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్లో టెక్నీషియన్గా నేను బిఎస్ఎన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశానమ్మా. అప్పట్లో దీన్ని పిఎన్టీ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు, తర్వాత టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ గా అది రూపాంతరం 2001వ సంవత్సరం నుంచి అది రూపాంతరం చెందిందమ్మా. అసలు ఇప్పుడైతే ఒక జాబ్ తెచ్చుకోవాలంటే దానికి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలి, దానిలో క్వాలిఫై అవ్వాలి, అలాగే ఒక ఇంటర్వ్యూని అటెండ్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంది. అప్పట్లో అయితే కొంచెం కష్టపడి చదువుకుంటే ఉద్యోగం దొరకడం కొంచెం ఈజీగా ఉండేదా? అవునమ్మా, తప్పకుండా. ఇంకొక విశేషం కూడా ఏమిటంటే ఈ కాలంలో పిల్లలకి 600కి 590, 595, 596 మార్కులు వస్తున్నట్టుగా మనం టీవీలో చూస్తూ ఉంటాం. కానీ ఆ కాలంలో ఎంత బాగా చదివినటువంటి విద్యార్థికి అయినా సరే 60-65% కన్నా ఎక్కువ మార్కులు వచ్చేవి కాదమ్మా. ఎందుకని వచ్చేవి కావు? 600కి 350, 360, అంటే 400 కూడా వచ్చేవి కావమ్మా. ఇది జిల్లా మొత్తం మీద అధికారి అయినప్పటికీ కూడా, జిల్లా మొత్తం మీద ఫస్ట్ వచ్చినా కూడా 600కి 390 లేవన్నమాట.
కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు మారిపోయినాయి విద్యారంగంలో. అంటే ఇప్పుడు మీరు అన్నారు 390 400 మార్కులు అంటే దాదాపు 200 మార్కులు తేడాతో ఉండేది. కానీ అప్పట్లో నాలెడ్జ్ కూడా అట్లా ఉండేది. ఇప్పుడు మీ నాలెడ్జ్ చూసినట్టయితే ఎప్పటివైనా నేను ఒక ఏదైనా అడగగానే వెంటనే చెప్పగలను. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు అంత నాలెడ్జ్ లేదు. ఏదో చదువుతున్నాము, మార్క్స్ కోసం చదువుతున్నాము అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇదివరకు 5th క్లాస్ లో నీకేమి లెసన్ ఉంది, లేకపోతే అలా ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు మీరు? అప్పుడు విద్య అనేటువంటిది మనిషికి ఒక అవసరమైన వస్తువుగా అది దేహంలో జీర్ణం అయిపోయేదమ్మా. ఇప్పుడు మార్కుల కోసం చదవటం, పరీక్ష అవగానే మర్చిపోవటం అనేటువంటిది ఈ తరపు పిల్లలకి అలవాటు అవడంతో దానికి తోడు ఆబ్జెక్టివ్ టైప్ అయ్యి దాంతో ఎక్కువ మార్కులు కనుక వస్తే ఆ సంస్థకి పేరు వస్తుందని చెప్పేసి మార్కులు కూడా అలా కొన్ని సంస్థలు వేసి పిల్లల్ని ఒక విధంగా నా ఉద్దేశం చెడగొడుతున్నాయి అనే ఉద్దేశం. చెడగొడుతున్నారంటారా? తప్పకుండా. తల్లిదండ్రులు చెడగొడుతున్నారా లేకపోతే స్కూల్ యాజమాన్యమా? అసలు ఏం లోపం అంటారు? ఉభయులకి పాత్ర ఉందమ్మా. ఎందుకంటే పరీక్ష కనుక మాస్టర్ గారు కొట్టారు అంటే తల్లిదండ్రులు నువ్వు తప్పు చేస్తే కొట్టారా అని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళి మళ్ళీ మాస్టర్ గారిని అడిగేటువంటి రోజులు ఉండేవి కాదమ్మా. కావాలంటే నాన్న నన్ను కొట్టారు అంటే వాళ్ళు 2 కొట్టారు, నేనైతే 4 కొడతానరా అనేవారు అన్నమాట. అవసరమైతే 2 దెబ్బలు కొట్టాలి అనేవారు. కానీ ఎప్పుడు ఏ తల్లిదండ్రి కూడా మా అబ్బాయిని ఎందుకు కొట్టావు అని బడికి వచ్చి ఒక మాస్టర్ గారిని నిలదీసేటువంటి రోజులు లేవమ్మా. అప్పుడు అందరి మీద ప్రేమ సమానంగా ఉండేది. తప్పు చేసిన వాళ్ళని భయం కానీ భక్తి కానీ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉంటేనే కానీ మనిషికి విద్య రాదమ్మా. భయం భక్తి రెండు ఉండాలమ్మా, తప్పకుండా అమ్మా. అందుగురించి పెద్దవాళ్ళకు మాట అంటారు అన్నమాట, చదువు ఎందున విద్య సార్ము ఎందున పోటు ఈ 2 లేనిదే ఏది రాదు. నవాబు పాదుషా నాయుడు కొడుకైన బుగ్గలు పిసకంది బుద్ధి రాదు అని చెప్పేసాను. దీనికి అర్థం ఏంటి అంటే పాదుషా గారి అబ్బాయి అయినా సరే బడికి వెళ్ళి చదువుకునేటప్పుడు తప్పు చేస్తే మాస్టర్ గారు బుగ్గలు చెవులు నా భయం అన్నమాట, అమ్మ కొడతారు అనే భయం. ఇది కనుక లేకపోతే చదువు రాదమ్మా. అంటే ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టాడు అంటే పగతో కొట్టడమ్మా, ప్రేమతో అయ్యో రాలేదే వస్తే బాగుండే నా దగ్గర కొంచెం నాకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి భావంతో మంచిగా అవ్వాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు దండించేవారు ఆ కాలంలో. తదనుగుణంగా అలా ఉండేది. సో మార్కులు అవి కూడాను ఆ ఉన్నత స్థాయి వాళ్ళకు కూడా 400 500 లోపలే వచ్చేవమ్మా మార్కులు. ఇప్పుడు మార్కులు మాత్రము 600కి 596 వస్తున్నాయి. కానీ ఆ జ్ఞాపకం ఉండేటువంటి శక్తి చాలా తక్కువైపోతుంది. ఇప్పుడైతే మీరు ఈ మహాభారతం, బాలల మహాభారతం రాశారు, అలాగే పద్య రామాయణం రాశారు. ఈ రాసినప్పుడు పిల్లలకి బాగా తెలుసుకోవాలి, పిల్లలు ఈజీగా అర్థం చేసుకోవాలని ఎందుకు రాశారు? అంటే ఏ విధంగా మీ ఆలోచన ఏంటి అని? ఇది రాయడానికి మెయిన్ కారణం నాకు భక్తి బీజాలు మొదట్లో బాల్యం నుంచి ఇంట్లో రామాయణ భారతాలు చదవడం అనేది ఒక కారణం అయితే, నేను ఒకసారి కరీంనగర్ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన ఒక తోటి ప్రయాణికుడు కూర్చున్నాడు అన్నమాట. అతడు డిగ్రీ చదివిన అబ్బాయి అన్నమాట. మామూలుగా బస్సు ఏమో ప్రయాణం సాగుతోంది. నేను ఆ బాబుతో కాసేదో పిచ్చాపాచి మాట్లాడుతూ నీకు పంచపాండవులు అంటే ఎవరో తెలుసా నాన్న అని అడిగాను అనమాట. అడిగితే ఆ బాబు వెంటనే రావణాసురుడు, కుంభకర్ణుడు, నరకాసురుడు, భీముడు, హిడింబాసురుడు అని చెప్పేసి సంబంధం లేకుండా పొరపాటు ఒక భీముడు మాత్రం కలిశాడు ఆ పంచపాండవుల్లో, అంతే. మిగతా వాళ్ళు యుగాలు కూడా మారిపోయారమ్మా. త్రేతాయుగంలో రావణాసురుడు పట్టుకొచ్చేసారు అన్నమాట వారు. అదేవిధంగా ఆయన అంటే అది మాకు సబ్జెక్ట్లో లేదు సార్ మాకు. అంటే లోక జ్ఞానం, భక్తిభావం. ఎందుకంటే మనకి ఈ రామాయణ భారత భాగవతాలు ఇన్ని వేల సంవత్సరాలైనా, కొన్ని వేల తరాలు గడిచిపోయినా అవి తరతరాలుగా మనకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలా అందిస్తూ మన దగ్గరికి వచ్చినాయి. అంటే వాటి విలువ అనేటువంటిది మనం లెక్క కట్టలేనంత ఉంటుంది. ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఎంతవరకు పడుతుంది అంటారు? ఒక రామాయణం ఉందనుకోండి, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది చెప్తుంది. రాముడు ఆదర్శ పురుషుడు. అదే ఒక భారతం ఉందనుకోండి, సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కొని
మనం విజయం వైపు పయనించాలి అనేటువంటి చెబుతుంది మహాభారతం. అదే భాగవతం వచ్చేవరకల్లా జీవితమే కాదు, జీవితం అంటే ఈ 60-70-80 సంవత్సరాల జీవితమే కాదు, మనం పూర్వ జన్మకి సంబంధించి భవిష్యత్ జన్మకి సంబంధించి మనం లోకంలో భక్తులు ఎలా ధరించారు అనేటువంటిది ఆత్మజ్ఞానం గురించి వివరించేది మా భాగవతం. సో మనిషి పురుషార్థాలు 4 ఉంటాయి అమ్మా: ధర్మం, అర్థం, కామం, మోక్షం. మొట్టమొదటి ధర్మం, తర్వాత అర్థం, తర్వాత కామం, తర్వాత మోక్షం. అందరూ కూడా అర్ధకామాల మీదనే ధ్యాస నిలుపుతారు, కానీ ఈ ధర్మ మోక్షాల మీద అసలు ధ్యాస నిలపడమ్మా. నిజంగా మోక్షం అనేది ఉందంటారా? తప్పకుండానమ్మా. ఎందుకంటే కర్మానుసారంగా మనకి ఈ జన్మలు వస్తాయి అనేటువంటిది తెలుసు. మనకి పూర్వజన్మ అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానికి కూడా నిదర్శనంగా మనం ఎంతో మంది బాల మేధావుల్ని మనం చూస్తామమ్మా. సంగీతంలో ప్రావీణ్యత చెంది 3-4 సంవత్సరాలకి ఇది ఈ రాగం, ఇది ఈ రాగం అనేటువంటి చెప్పేటువంటి వారు చిన్న వయసులోనే ట్రాక్టర్, ట్రాలీ, పెద్ద పెద్ద డ్రైవింగ్ చేసేవారు. ఆ స్కేటింగ్ కూడాను 4-5 వయసులోనే చేసేవాళ్ళు. అలా ఎన్నో రకాల విద్యలలో ప్రావీణ్యత అనేటువంటిది అతి బాల్యం నుంచి ప్రదర్శించిన వాళ్ళని మనం టీవీలో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. వీళ్ళందరి పూర్వజన్మది ఫలితంగా ఈ జన్మలో ఇలా ఉన్నారంటారా? వాడి యొక్క ఫలితంగానే మనకి ఈ జన్మలో ఇవి అబ్బుతాయి అన్నమాట. వీటిని మళ్ళీ మనం రాణించుకుంటే మనకి ఉత్తమంగా రాణించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలా అని చెప్పేసి మన ప్రయత్నం చేయడం అనేటువంటిది ముందు ముఖ్యం. ప్రయత్నం తర్వాత మనకు అవకాశాలు కుదరటం అనేటువంటిది కూడా ఉంటుంది. సో తద్వారా మనం ఈ ధర్మార్థాలు, కామ మోక్షాల్లో అర్ధకామాల మీద ఉన్నటువంటి రోజు ధర్మ మోక్షాల మీద ఉండదు. సో మొట్టమొదటి మనిషి ధర్మంగా కనుక ఉంటే ఆ ధర్మంగా మనం అర్థం సంపాదించుకోవచ్చు. ఆ అర్థంతో కామం మన జీవితంలో ఉన్న కోరికలు తీర్చుకోవచ్చు. అదే రామాయణంలో ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు. మనిషి ఎలా ఉండాలి అనేటువంటిది రామాయణం మనకి తెలియపరుస్తుంది. మీ దృష్టిలో ధర్మం అంటే ధర్మం ఏంటి? ధర్మం అంటే ఏమి లేదమ్మా. నేను ఏదన్నా ఒక మాట ఎదురువాడిని అంటున్నప్పుడు నన్ను ఆ మాట వారు అంటుంటే నా మనసు ఎలా ఉంటుందని తెలుసుకుంటే చాలు. అంటే మనం ఎదురువారి మనసును నొప్పించకుండా ఉండి, అదే మనం ఏదన్నా మాట్లాడినప్పుడు ఎదురువారు సంతోషపడి దానికి ప్రత్యేక జవాబు ఇస్తే మనకి ఆనందం అనిపిస్తుంది. మన మాట వల్ల ఎదుటివాడు బాధ కలిగితే అది మనకి బాధ. అలా మనం ప్రవర్తించకుండా ఉంటే మనకి జీవితంలో సరిపోతుంది. ఇప్పుడు మహాభారతంలోనే చూస్తే ధర్మం గురించి పోరాడారు పాండవులు, కానీ అధర్మపరమైన యుద్ధం అయితే చేశారు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అసలు దీనిలో ధర్మం ఎటువైపు ఉందంటారు? ఇప్పుడు అలా యుద్ధం చేయటం కూడా అధర్మమే కదా? ధర్మం పాండవుల వైపు ఉంది. భగవంతుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వైపు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర 7 అక్షోహిణులే ఉన్నాయండి. అదే అధర్మం వైపు ఉన్నటువంటి దుర్యోధనుడి వైపు, కౌరవుల వైపు 11 అక్షోహిణుల సైన్యం ఉంది. పైగా హేమాహేమీలైన భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, బాహిలిక, సుమదత్తాది ప్రముఖులందరూ కూడా కౌరవుల వైపే ఉన్నారు. ఇటు పాండవుల వైపు పంచపాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి. అయితే ధర్మం యదో ధర్మ తదో జయ అన్నట్టు అధర్మం విర్రవీగినప్పటికీ కూడా అంతిమ లక్ష్యం ధర్మానికి జయం కలుగుతుందమ్మా. ఇంతకాలం మనకి భారత రామాయణాలు నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రాసిన మహాభారతం కానివ్వండి, పోతన రాసిన భాగవతం కానివ్వండి, అది ఈ కాలపు పిల్లలకి కొంచెం అందించాలి అనేటువంటి భావన నాకు కలిగిందమ్మా. సో మన వాడుక భాషలో తేలికగా అర్థమయ్యేటట్టు రాస్తే బాగుందనేటువంటి సంకల్పం కలిగి, నాకు చూపు సరిగా లేకపోయినా కొన్ని ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా తోటి మిత్రులు సత్యనారాయణమూర్తి గారు, రాధాకృష్ణ గారు వారి సహాయ సహకారాలు తీసుకొని వాటి వరకు నేను బాలల మధ్య మహాభారతం అనేటువంటి ఒక పుస్తకం రాశానమ్మా. తర్వాత భారతీయ శతకం అనేటువంటి ఒక పుస్తకం రాశానమ్మా. బాలల మధ్య రామాయణం అనేటువంటి ఒక పుస్తకం రాశానమ్మా. వీటిలో సహస్ర మధ్య నైవేద్యం అనేటువంటి ఒక పుస్తకం కూడా రాయటం జరిగిందమ్మా. ఈ 4 కూడా పద్యానికి, పుస్తకానికి సంబంధించినవమ్మా. ఇప్పుడు ఈ 4 రాశారు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మొదలెట్టారు ఈ ప్రయాణం? ఆఫ్టర్ రిటైర్మెంట్?
ఈ 4 రాయటం అనేటువంటిది ఆఫ్టర్ రిటైర్మెంట్ మొదలు పెట్టాను. అయితే దీనికి ముందుగా ఒక చిన్న పూర్వ సంఘటన ఉందమ్మా. నేను నా 32వ ఏట నాకు 2 కళ్ళకి ఆపరేషన్ అయిందమ్మా. అప్పుడు డాక్టర్లు గారు ఒక 10 సంవత్సరాల విజన్ ఉంటుంది అన్నారన్నమాట. ఇది హైదరాబాద్ సరోజినీ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే 10 సంవత్సరాల విజన్ ఉంటుంది అన్నారు. దాని తర్వాత 91లో అప్పుడు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి కూడా హైదరాబాద్ లో పెట్టడం జరిగింది 1991లో. అప్పుడు అక్కడికి వెళ్ళి కూడా నేను పరీక్ష చేయించుకుంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇన్బిల్ట్ లెన్సులు వేసి ఆపరేషన్ చేసి మీకు 2005 వరకు మీకు విషన్ ఉంటుందండి. 91 నుంచి 2005 వరకు విషన్ ఉంటుంది. తర్వాత మరి యూ విల్ బికమ్ టోటల్ బ్లైండ్ అన్నారు. అది నాకు 90లో తెలిసిందమ్మా. అది తెలిసినప్పటి నుంచి పలానా మందులు వాడండి అని చెప్పేసి రెగ్యులర్ గా వాడిని మందులు ఇచ్చారు. సో మానవ ప్రయత్నం మందులు చేసుకుంటూ నెక్స్ట్ నాకు ఆల్టర్నేటివ్ ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడం. కానీ మీకు 15 సంవత్సరాల పాటు మీకు చూపు ఉంటుంది, ఆ విజన్ ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఉంటుందో లేదో అనే కన్ఫ్యూజన్ మీకు ఎందుకు వచ్చింది? అప్పుడు 15 సంవత్సరాలు డ్రాప్స్ వేసుకుంటూ ఉంటే స్లోగా డౌన్ అయ్యి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది డాక్టర్సే చెప్పారమ్మా. ఆపరేషన్ చేసిన డాక్టర్సే మిషన్ ర్యాపిడ్ గా క్లోజ్ అవ్వటం కాకుండా, ర్యాపిడ్ గా రిడ్యూస్ అవ్వటం కాకుండా స్లోగా రిడ్యూస్ అవుతుంది 15 సంవత్సరాలు. అప్పుడు నాకు 2 ఆల్టర్నేటివ్స్. నేను 2013లో రిటైర్ అవుతానమ్మా. అయితే పదవీ విరమణ చేసేంత వరకు ఉద్యోగం చేయగలుగుతానా లేదా అనేటువంటి సమస్యతో కూడా అంతర్ముఖంగా నేను ఎంతో బాధపడ్డ రోజులు ఉన్నాయి అన్నమాట. అయితే బాల్యం నుంచే ఉన్నటువంటి ఈ భక్తిభావం, ఈ రామాయణ భారత భాగవతాలు అవన్నీ కూడా మా అమ్మగారి ద్వారా నాన్నగారి ద్వారా నాకు ఏదైతే లభించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాడు ఒక మాట అంటారమ్మా, షడ్భాగంతు మనుష్యాణం సప్తమం దైవ చింతనం. అంటే 6 వంతులు మనిషి కనుక ప్రయత్నం చేస్తే తర్వాత ప్రయత్నానికి తోడు 7వ వంతుగా మొదటి నుంచి కూడా మనం భగవంతుడి త్రికరణ శుద్ధిగా నమ్మాలమ్మా మనం ఒక్కడే కర్మం ద్వారా. అప్పుడు కానీ మనకి విజయం రాదు అని చెప్పేసి అనుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే గట్టిగా ఆపరేషన్ అయిందో 85 నుంచి సరే భగవంతుడి మీద భారం అని చెప్పేసి ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడు విరామ సమయం దొరికినా భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఏదో ఒక భక్తి వాడు మన మనసు భగవంతుడి మీద లయమైనప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి స్పందన ఒక పాట రూపంలో రావటం, దాన్ని రాసుకోవటం. అలా నేను అప్పుడు ఒక పాట అప్పుడు ఒక పాట అప్పుడు ఒక పాట. అంటే మీరు ఎప్పుడైతే దైవం మీద మీ మనసుని లగ్నం చేశారో ఇక అప్పటి నుంచి మీకు అనిపించింది పాటల రూపంలో రాయడం మొదలైంది. మన ప్రార్థన మనం చేసుకుంటాం. అలా దాదాపు 500 పాటలు నేను రాసుకోవడం జరిగింది. 500 పాటలు అందరు దేవుళ్ళ మీద రాసుకున్నానమ్మా. విష్ణుమూర్తి, శంకరుడు, తర్వాత అమ్మవారు, సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, వినాయకుడు, హనుమంతుడు, అందరు రాముడు, కృష్ణుడు, అందరి దేవుళ్ళ మీద కూడా ఎప్పుడు ఏ భావన కలిగితే అయ్యప్ప, ఏ భావన కలిగితే ఆ భావనతో అలా పాటలు రాసి ఇన్ని బుక్స్ రాశారు కదా. వీటిల్లో మీకు ఇష్టమైన బుక్ ఏంటి? ఇష్టమైన బుక్ అంటే ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే అందరి పిల్లలు బాగా ఇష్టపడతారు. ఏ పిల్లవాడు కూడా నేను కూడా కన్న తల్లి ఎప్పుడు కూడా కాదు నాకు. అన్ని కూడా హృదయం నుంచి వచ్చినటువంటి ఆవిష్కరణలు కానీ అది సామాన్యమైన విషయం కాదమ్మా. ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన బుక్ ఏంటి? ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన బుక్ అయితే మహాభారతం. దాంట్లో 150 పాత్రలు ఉంటాయి మొత్తం. 150 భీష్ముడి దగ్గర నుంచి అభిమన్యుడి దాకా. ఈ 150 పాత్రల్లో విదేశంలో ఒకసారి మహాభారతం విదేశాల్లో చదివి వాళ్ళని కూడా అడిగట్టమ్మా, మీరు ఈ మహాభారతం మీకు ఎవరు నచ్చారండి అని. ఐ లైక్ 1 ఓల్డ్ మ్యాన్ అండ్ 1 యంగ్ మ్యాన్ అని అమెరికా వాడు జవాబు చెప్పారమ్మా. ఆ ఓల్డ్ మ్యాన్ భీష్ముడు, యంగ్ మ్యాన్ అభిమన్యుడమ్మా. ఐ లైక్ దోస్ 2 పీపుల్ అని చెప్పేసి అన్నారు. మీకు ఇష్టమైన పాత్రలు ఏంటి? 150 పాత్రలు. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు మనకి అందరికి ఆదర్శ పురుషుడమ్మ, ధర్మ మార్గం మనకి నడిపించిన వారు. ఎలా బ్రతకాలో రాముడు చెప్తాడు, ఎలా బ్రతకకూడదో కృష్ణుడు చెప్తాడు. రాముడు చేసినట్టు చేయమన్నారు, కృష్ణుడు చెప్పినట్టు చేయమన్నారు. అందుకే గీతను ఉపదేశించారు. నాకైతే
పర్సనల్ గా ధర్మరాజు క్యారెక్టర్ బాగా ఇష్టం. ఎందుకంటే ఒక రాజు నుండి రాజుగా తన మొత్తం తను చేయాల్సిన పరిపాలన అంతా చేస్తూ ఏది ఆశించకుండా అవసరమైతే నేను అరణ్యంలో ఉంటాను, నాకు అరణ్యంలో ఉండడమే ఇష్టము, నాకు ఈ రాజభోగాలు అనుభవించాల్సిన పని లేదు, అందులో నాకెవరో కాదు అంటే అన్నదమ్ముల పిల్లలే కదా కౌరవులు, వాళ్ళ మీద నా సహోదరుల మీద నేను యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదని చాలా సార్లు కూడా ధర్మరాజు సందిగ్ధంలో ఉన్నారు, యుద్ధం చేయకూడదనే ఉన్నారు. ఆయన క్యారెక్టర్ చివరి వరకు ఆ ధర్మాన్ని చివరి వరకు వీడలేదు. పాండవులు అందరూ కూడా కలిసిపోయినా, భగవంతుల్లో కలిసిపోయినా కేవలం ధర్మరాజు మాత్రమే మోక్షం వరకు వెళ్ళారు అని నాకు తెలిసినంత వరకు నాకైతే ధర్మరాజు గారు అయితే ఇష్టం. ఎలాగంటేనమ్మా దానికి ఒక మాట పెద్దవాడు చెప్తారు, ఘాతం నఘాతో విప్రో క్షత్రియో నృపఘాత అని చెప్పేశారు. అంటే ధర్మరాజు వాడు క్షత్రియుడు. క్షత్రియుల యొక్క ధర్మం ఏమిటంటే చెడుని శిక్షించి పరిపాలన చేయాలన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఒక రాజ్యం ఉంటుంది, నేను చెడ్డవాడిని ఎవరిని శిక్షించను అంటే దొంగలు విర్రవీగిపోతారు. మంచిని సంరక్షించడం ఎంత అవసరమో చెడుని శిక్షించడం కూడా అంత అవసరం. అక్కడ ధర్మరాజు గారు వెనకంజ చేశారు. అప్పుడు అనుక్షణం కృష్ణుడు, తర్వాత నారదుడు, తర్వాత ఆనంద తమ్ముడైనటువంటి భీమార్జునులు తగిన దారిలో కొంచెం నడపడానికి ప్రయత్నం చేశారన్నమాట. కాబట్టి ఒక బ్రాహ్మడికి, ఒక క్షత్రియుడికి, ఒక వైశ్యుడికి, ఒక శూద్రుడు వారి ధర్మాల ప్రకారంగా వారు ప్రవర్తించారు. ఇప్పుడు పరిపాలన చేసేవారు నేను ఎవరిని శిక్షించను అంటే అప్పుడు వినిపోతుంది కదా, లేకపోతే కదమ్మా. ఇప్పుడు బంగారం 1,00,000 రూపాయలు ఉంది, ఒక అమ్మాయి అలా ఇంటి ముందు బొగ్గు వేసుకుంటుంది తెల్లవారుతాను 5 గంటలకి, ఒక దొంగ వచ్చి ఆ చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు. పోలీసులు మేము ఉండవు, రాజుగారు నేను శిక్షించను అని అంటే మరి అప్పుడు సాగుతుంది అమ్మా. అధర్మాన్ని శిక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, అది కృష్ణుడు చెప్పింది. అసలు మీ దృష్టిలో కర్ణుడి పాత్ర ఎలాంటిది? కర్ణుడిని కొందరు ఒక హీరోలా చూస్తారు, కొందరు విలన్ లా చూస్తారు. ద్రౌపది వస్త్రాపహరణంలో ఎస్పెషల్లీ అక్కడ కర్ణుడు ఉన్నాడని అంటారు. అసలు ఆ కర్ణుడి గురించి మీ మాటల్లో చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? కర్ణుడు పాపం శాపగ్రస్తుడైనటువంటి దురదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. దురదృష్టవంతుడు అంటారా? శాపగ్రస్తుడైనటువంటి దురదృష్టవంతుడు. అతని తప్పు ఏమీ లేకుండానే అతను సాక్షాత్తు సూర్య భగవానుడి కొడుకై పుట్టి ఒక శూద్రుడి ఇంట్లో రాధేయుడుగా పెరగవలసి వచ్చింది. రాధేయుడు అనగా ఏంటి సార్? అదే రాధేయుడు అంటే రాధాదేవి యొక్క కుమారుడిని రాధేయుడు అంటారు. అయితే ఒక బండి నడిపేటువంటి వ్యక్తి యొక్క వాళ్ళకి దొరుకుతాడన్నమాట. ఎప్పుడైతే కుంతీదేవి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహంతో కర్ణుడిని ప్రసవించిందో అప్పుడు కన్యగా ఉండి ఆ పాపని ఇంటికి తీసుకెళ్ళడానికి సంఘంలో చెడ్డపరుస్తుంది అనేటువంటి భయం చేత అది దూర్వాస మహాముని ఇచ్చిన వరం వల్ల ఆ వరాన్ని పరీక్ష చేద్దామని సూర్య భగవాన్ని ఆహ్వానించి తద్వారా కుమారుడు ఉద్భవించి ఆ బాబుని ప్రసవించగానే అప్పుడు బాబు పుట్టంగానే అప్పుడు దయ వేసేసి నదిలో వదిలేసేస్తున్నాం. అది ఏ మహారాజుకో ఎవరికో దొరికితే అప్పుడు కర్ణుడి చరిత్ర వేరేగా ఉండేది. అది ఒక శూద్ర వంశానికి సంబంధించిన వారికి దొరకడంతో వారింట్లో పెరిగి వారి ఇంట్లో అన్నం తిని ఆ తల్లి పాలు తాగి నా దురదృష్టవుతుందమ్మా. ఒక సాక్షాత్తు సూర్యుడి వరప్రసాది, ఒక క్షత్రియ కాంతకి జన్మించిన వాడు శాపగ్రస్తుడిగా అలా పెరగడం జరిగిందనమాట. అదే అతని యొక్క అభివృద్ధికి అన్ని విధాలా కూడా ఆ కాలంలో ప్రతిబంధకం అయిందన్నమాట. ఎందుకంటే మనకి శాపానికి మన విద్య నేర్పినటువంటి గురువు గారు కూడా అతన్ని వెంటనే నువ్వు బ్రాహ్మడు అని చెప్పేసి అనుకోని విద్య నేర్చుకొని నువ్వు బ్రాహ్మడు కాదు అని చెప్పేసి శపించడం జరుగుతుందమ్మా. ఆ ప్రకారంగా ఎన్నో శాపాలు. యాక్చువల్ గా తను క్షత్రియుడు అయినప్పటికీ కానీ తన క్షత్రియుడు అని కర్ణుడికి తెలియదు కదా. తెలియదు. గురువుకి మాత్రం క్షత్రియుడు అని చెప్పలేదు. కానీ తన ఎలా చూసి గుర్తుపట్టారు ఆ గురువు క్షత్రియుడు అని చెప్పి? అంటే అతను బ్రాహ్మణ రూపంలో వెళ్ళి విద్యను అభ్యసిస్తాడు పరశురాముడి దగ్గర. అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి, మా శరీర తత్వాలు అన్నమాట. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, వాడు పూజలు అవి జరుగుతున్నప్పుడు
ఓ రోజుల్లో అన్నం తినకుండా ఉండమంటే ఉంటాడు. బ్రాహ్మడు అనేటువంటి ఆకలికి ఓర్చుకోవాలి. అలాగే అదే బ్రాహ్మడు ఓ చిన్న దెబ్బ తగిలినప్పుడు వేలికి భయపడిపోతాడు, ఓర్చుకోలేడు అన్నమాట. అమ్మో వెళ్ళిపోయింది. అదే క్షత్రియుడికి ఒక ధర్మం ఉందమ్మా. ఏమిటంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చెయ్యి తెగిపోయినా రెండవ చేత్తో యుద్ధం చేయాలి ప్రాణం ఉన్నంతకాలం అనేటువంటి నియమం క్షత్రియుడిది అన్నమాట. అయితే కర్ణుడి యొక్క అంకం మీద గురువు గారు తలవాల్చి పడుకొని పడుకున్న సమయంలో బ్రాహ్మడు అని చెప్పేసి వచ్చాడు. బ్రాహ్మణుడు వచ్చి గురువు గారు ఆ తల మీద పడుకుంటారు, తలబెట్టి శిష్యుడి యొక్క తొడ మీద తలబెట్టి పడుకుంటారు. అప్పుడు దేవేంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి ఆ శిష్యుడి యొక్క తొడని కొరుకుతూ ఉంటాడు అన్నమాట. ఈ తొడ ఇటువైపు నుంచి అటు రెండో వైపు వరకు ఆ తొడ పెరిగిపోయిన కర్ణుడు ఓర్చుకుంటూ ఎక్కడ నిద్రాభంగం జరుగుతుందో గురువు గారికి అని ఓర్చుకుంటూ గురువు గారి మీద భక్తితో మౌనంగా ఉంటాడు అన్నమాట. అయితే ఆ రక్తం ఏరుడై పారి అది గురువు గారికి తగులుతుందన్నమాట. తగిలి వారికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి ఏమిటి రక్తం? అప్పుడు చెప్తాడన్నమాట, గురువు గారు మీరు నిద్రపోతున్నారు, ఒక గురువు వచ్చి నన్ను కుట్టింది, ఆ రక్తం అలా ప్రవహిస్తుంది, మీకు నిద్రాభంగం అవుతుందని చెప్పేసి అని నేను దాన్ని మౌనంగా ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వు బ్రాహ్మణుడి కాదు, ఇలా ఓర్చుకుండేటువంటి శక్తి ఒక క్షత్రుడికే ఉంటుంది, నువ్వు చెప్పు బ్రాహ్మణుడు కాదు అని నిలదీస్తాను. బ్రాహ్మణుడు చెప్పిన బాధ ఓర్చుకోలేడమ్మా, ఆకలి ఓర్చుకోగలడు, ఎందుకంటే మంత్రాలు పూజలు అవి చేస్తూ బాధలు ఓర్చుకోలేడన్నమాట. ఇంత బాధపడుతున్నా నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి కావు అని పరశురాముడు చెప్తాడు. అప్పుడు నేను శూద్రుడిని అని చెప్తాను. ఇప్పటిదాకా నువ్వు ఓర్చుకున్న విద్యలు నీకు అవసరం వచ్చినప్పుడు పనికిరావు కాక. ఈ ప్రకారంగా అన్ని శాపాలకి అలా గురయ్యి. అలాగే కురుక్షేత్రంలో కూడా ఒక రథం కూడా భూమిలో ఇరుక్కుని పోతుంది. అప్పుడు కూడా చాలా, అంటే మూవీస్ లో చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి కర్ణుడు ఎంత? దానికి కారణం ఏంటంటేనమ్మా, ఒక పాప నెయ్యి తీసుకొని వస్తుంటున్నాం, ఆ నెయ్యి భూమిలో పడిపోతాం, కింద పడిపోతాం. శ్రీ కర్ణుడి యొక్క రథం తగిలి పడిపోతే నాకు ఆ నెయ్యే కావాలి, ఆ నెయ్యే కావాలి అని అడుగుతూ ఉంటున్నాం. అలా కదా నీకు వేరే ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇస్తాను, వేరే ఇది చేస్తాను అంటే కాదు నాకు అదే కావాలి, కాదు నాకు అదే కావాలి. అప్పుడు అక్కడ కర్ణుడు తనకు ఉన్నటువంటి సహజ బల సంపద చేత ఆ మట్టి భూమిలో ఏదైతే నెయ్యి ఇంకిపోయిందో దాన్ని అలా పిండి మళ్ళీ ఆ నేతిని గిన్నెలో పోసి పాపకి ఇస్తారన్నమాట. అప్పుడు భూదేవి అంటుందన్నమాట. భూదేవికి ఒక ఇది ఉందమ్మా, మనం ఏ వస్తువు భూమిలో వేసినా అది 100కి 100 రెట్లు చేసి మళ్ళీ మనకు అందిస్తుంది. అంటే ఒక చిన్న మామిడికాయ టెంకె వేసామనుకోండమ్మా, అది మామిడి చెట్టు అవుతుంది అన్నమాట. మామిడి చెట్టు అయ్యి అది కొన్ని 100 మామిడి పళ్ళను మనకు అందిస్తుంది. మనం వేసింది ఒకే ఒక ఇది విత్తనం ఒకటే అయినప్పటికీ కూడా ఓ జామ అవ్వచ్చు, మామిడి అవ్వచ్చు, ఏదైనా ఒక వరి అవ్వచ్చు. వరి విత్తనాలు వేస్తాం కదమ్మా, ఒక్కొక్క విత్తనము అదే ఆకారంలో మళ్ళీ మనకి రాదు. అది 100లు వేలుగా పెరిగి అవి మన దగ్గరికి వస్తుంటాయి. నాకు ఇచ్చిన నుండి నేను దాన్ని 10 రెట్లు చేసి ఇవ్వడం నాకు అలవాటు, కానీ నాకు ఇచ్చిన దాన్ని నాలో నుంచి మళ్ళీ నువ్వు తీసావు కాబట్టి నన్ను నువ్వు ఇంత బాధ పెట్టావు. కాబట్టి నీ ప్రాణాంతర సమయంలో నీ రథం కూడా నాలో కృంగిపోయి అది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు రాదు మళ్ళీ లేపడానికి శాపం వస్తుంది. అలా సాగిపోతుంది. అలా రథం కుంగిపోవడానికి కారణం అని. ఇప్పుడు వరకు అయితే మీరు కర్ణుడు గురించి చెప్పారు. ఆ కర్ణుడు హీరోనా విలనా అని ఒక కంక్లూజన్ ఇచ్చేయండి.